హలో హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంట్లో పెంచుకునే తోటకూరని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను అన్నమాట. అయితే తోటకూర ఇలా 2 కుండీల్లో ఒత్తుగా వచ్చింది కదండి. అది ఆ ఒత్తుగా ఉన్నదాన్ని మొత్తం మనం తీసేయని అవసరం లేదన్నమాట. వాటిల్లో కాస్త పెద్దగా ఉన్న, అంటే కొంచెం ఎక్కువ పెరిగిన మొక్కలను చూసి వాటిని ముందు తీసేయాలి మనం. అంటే వేరుతో సహా లాగేస్తే అట్లా వచ్చేస్తాయండి. మట్టి మెత్తగానే ఉంటుంది కదా, అలా చేత్తో లాగేయచ్చు అనమాట. అలా కొంచెం పెద్ద మొక్కలు ఉన్నవి చూసి వేరుతో సహా లాగేసి ఆ వేరుని కట్ చేసేయాలన్నమాట. ఆ మట్టితో సహా గిన్నెలో వేసుకున్నామంటే ఆకంతా మట్టి మట్టి అయిపోతుంది కదా, అందుకని ఇలా చేస్తాం. అయితే ఇలా మధ్య మధ్యలో ఎందుకు తీయమంటున్నాను అని అంటే, అవి మొక్కలన్నీ ఒత్తుగా ఉన్నాయి కదండి, కొంచెం పెద్దగా ఉన్నాయి లాగేసామనుకోండి, మిగిలినవి అలా ఉంటాయి. వాటికి కూడా పెరగడానికి కాస్త వెసులుబాటుగా ఉంటుందన్నమాట అక్కడ ప్లేస్ వచ్చి. అయితే మిగిలిన మొక్కల ఆకులు కూడా మనం కట్ చేసి తీసుకోవాలండి. ముందు ఏవేవి కొంచెం పెద్దగా అయినాయో అవి చూసి తీస్తున్నాను అన్నమాట. ఫ్రెష్ ఆకుకూర కదండి, ఇలా కోసుకుని అలా వండేసుకోవచ్చు. అదిగోండి, ఆ వేరు వరకు కట్ చేసేస్తున్నా. అలా వేరుతో గిన్నెలో వేసామంటే అంత మట్టి మట్టి అయ్యి మనం ఎంత కడిగినా కొంచెం ఏమన్నా కసకసలాడినట్టు అనిపిస్తుంది మనం పప్పులో వేసుకున్నప్పుడు. అందుకని జాగ్రత్తగా అంతవరకు తీసేయాలి. మెంతికూరకైనా అలాగేనండి, ఆ వేరు అంతవరకు కట్ చేసేసి తీసేస్తాం. అలాగే అవతల కుండీలో కూడా కాస్త ఒత్తుగా ఉన్నాయి కదా మొక్కలు, వాటిని మధ్య మధ్యలో కొంచెం పెద్దగా ఉన్నవి చూసుకుని లాగేసామంటే వాటికి కూడా ఖాళీ ఏర్పడి చక్కగా పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇవి నేను పప్పు వండడానికి కట్ చేస్తున్నాను. కాస్త 2 టమాటాలు, కందిపప్పు, ఈ ఆకు వేసి పప్పు చేస్తానండి, బాగుంటుంది. తోటకూరలో టమాటాలు వేస్తేనే నాకు నచ్చుతుంది, అందుకని తోటకూర పప్పులో కంపల్సరీ టమాటాలు వేస్తాను. లేత ఆకు కదండి, కూర కూడా రుచిగా ఉంటుంది అన్నమాట. కాడతో సహా వేసేసుకోవచ్చు. అయితే ఇవే బాగా ముదిరినప్పుడు మళ్ళీ కాడ వేసుకోలేము. అప్పుడు ఆకులు మాత్రమే. ఇప్పుడు మిగిలిన మొక్కలు ఉన్నాయి చూసారా, అవి కొంచెం పెద్దగా అయినాయి అనుకోండి, మళ్ళీ ఇప్పుడు కట్ చేసిన ఆ చోట చక్కగా బ్రాంచెస్ లాగా వచ్చి ఆకులు వస్తాయి. మళ్ళీ మనం ఆ ఆకులు కట్ చేసుకుని వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పైన కొసలన్నీ కట్ చేస్తున్నాను కదా, ఆ కాడలకు మళ్ళీ బ్రాంచెస్లా వచ్చి ఆకులు వస్తాయండి. అయితే తర్వాత కూడా చూపిస్తాను మళ్ళీ ఆకులు వచ్చినప్పుడు. ఈసారి ప్రస్తుతం ఇది చూద్దాము. అలా పైన ఆకులన్నీ కట్ చేసేస్తున్నాను అనమాట. మొక్కలైతే కొన్నే లాగాను కదా, అన్నీ లాగనవసరం లేదండి. అవి కూడా మనకు మిగిలిన మొక్కలు పెరగడానికి ఖాళీ వస్తుందని మాత్రమే లాగాను, లేకపోతే వాటిని కూడా పైన కట్ చేసుకోవచ్చు. అయితే వీటిలో మనం 1-2 మొక్కలు అలా వదిలేసామనుకోండి, పెద్దగా పెరిగి వాటి నుండి గింజలు వస్తాయండి. ఆ గింజల్ని మళ్ళీ మనం కుండీల్లో వేసుకుంటే మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. ఒకటి రెండు మొక్కల్ని మనం కొయ్యకుండా అలా ఉంచేయాలి, పెరగనివ్వాలి.
అదిగోండి రెండో కుండీలో ఆకు కూడా కట్ చేస్తున్నాను. లేత ఆకు కదండి, కొంచెం ఎక్కువ ఆకు ఉంటే చక్కగా ఉల్లిపాయ వేసి ఇగురులా చేసుకున్నా బాగుంటుంది. లేదు పిల్లలందరూ పప్పు ఇష్టపడతారు అనుకుంటే అట్లా పప్పులో అయినా వేసుకోవచ్చు, కందిపప్పులో. అయితే చూసుకోవాలండి. ఈ ఆకుకూర ఎక్కువ రోజులు అలా కుండీల్లో కొయ్యకుండా ఉంచేసినా వాటికి తెల్ల తెల్ల చుక్కల్లా వచ్చేసి పాడవుతుంది ఆకు. అందుకని మనం చక్కగా ఫ్రెష్గా బాగున్నప్పుడే కోసుకుని వాడుకోవాలన్నమాట. ఆ తెల్ల చుక్కలు అది వస్తే మళ్ళీ మనం వాడుకోవడానికి అవ్వదు, పురుగు కూడా వస్తుందండి మనం ఎక్కువ రోజులు అలా ఉంచేసామంటే. కొంచెం ఖాళీ ఏర్పడుతుందని అలా మధ్య మధ్యలో మొక్కలను లాగేస్తున్నానండి. సరిపోతుంది మాకు మా కూర. ఎక్కువ రోజులు కోయకుండా అస్సలు ఉంచకూడదండి. ఉంచామంటే పురుగు పెట్టేస్తుంది ఆకుకూరకి. అది చూసుకోవాలి, మనం గమనిస్తూ ఉండాలి. అయితే ఇంకో కుండీలో పుదీనా కూడా ఉందండి. కొంచెం ఖాళీ ఏర్పడుతుందని అలా కట్ చేసి తీసేస్తున్నాను. అయితే మనకి ఎక్కువ కుండీలు ఉన్నాయనుకోండి, అంత ఒత్తుగా జల్లుకోని అవసరం లేదు. కొంచెం అప్పుడు నేను 2 కుండీల్లో జల్లినవి 4 కుండీల్లో కూడా జల్లుకోవచ్చు, ఒక ప్యాకెట్ తెచ్చుకుని. నేను కొంచెం థిక్గానే వేసేసాను, ఒత్తుగా వచ్చినాయి అందుకని. ఇదిగోండి ఇప్పుడు ఖాళీ ఖాళీగా ఏర్పడింది కదా, అవి మళ్ళీ మిగిలిన మొక్కలు పెరగడానికి చక్కగా వెసులుబాటుగా ఉంటుంది అన్నమాట. అలా పైన కట్ చేసేసాను కదండి, వాటి నుండి మళ్ళీ చక్కగా కొమ్మల్లా వచ్చి ఆకులు వస్తాయి. అదిగోండి ఇటువైపు ఏమో పుదీనా. మనం ఏదైనా వెజిటబుల్ బిర్యానీ కానీ ఏమన్నా చేసుకోవాలంటే చక్కగా కొన్ని ఆకులు కట్ చేసి వేసుకోవచ్చు. పుదీనా ఉంటేనే రుచి కదా. సరేనండి, ఇలాంటి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.